ప్లస్ టూరిజం రెండు కలిపి చూసేటటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం మనతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల టూరిజంకి ఏమో 500 టికెట్లు అనుకుంటా, లేదా 1000 మనకు 3000 ఏమో ఉంటాయన్నమాట. టోటల్గా 4,500 టికెట్లు శీఘ్ర దర్శనం టికెట్లు ఉంటాయి కదా, అవి వాళ్ళకి కేటాయిస్తారు. అంటే మీరు టికెట్ బుక్ చేసుకుంటే అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాకినాడలో ఉన్నారు, కాకినాడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటే మీ ఏరియాలో టీటీడీలో అదే ఆ టికెట్ బుక్ చేసుకుంటే తిరుమల దర్శనానికి అనేసి వారంలో ఏదో డేట్ చెప్తారు వాళ్ళు, ఆ రోజున మీతో పాటుగా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరినీ అక్కడికి తీసుకొస్తారు, శీఘ్ర దర్శనం చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఒక సిస్టమ్ ఉండేదన్నమాట. అంటే ఇక మీకు మామూలుగా అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నుంచి ఎత్తుక్కోకుండా టికెట్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోతారు దర్శనానికి. ఇదేమైపోయిందంటే జనానికి ప్రత్యేకించి టూరిజం డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అన్నటువంటి ఆలోచనలు లేవు, తెలియదు చాలామందికి. తెలియకపోవడం వల్ల టూరిజం డిపార్ట్మెంట్తో పరిచయాలు ఉన్నోళ్ళు వాళ్ళ వరకు వినియోగించుకున్నారు కొంత, మిగతాది టూరిజం డిపార్ట్మెంట్ సిబ్బంది ఏం చేశారు ఇప్పుడు అంటే దీంట్లో వీళ్ళు ఎట్లా సంపాదించుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాకినాడ నుంచి 50 మందికి టికెట్లు ఇచ్చేస్తారు వాళ్ళు, కానీ మీరెవరూ కూడా డైరెక్ట్గా మీ బస్సులోనే పోతారు, మీ దీంట్లోనే పోతారు, మీకు ఇక్కడే టికెట్ తీసేసుకుని వెళ్ళిపోతారు. ఇది టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి లాభం అయింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం